సో నేను ప్రెస్ మీట్లో చెప్తా ఏం చెప్పాలో, అసెంబ్లీకి వెళ్ళను. ఎందుకంటే నాకు అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెబుతున్న విషయం. ఇక్కడ ఆయన్ని సూటిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రెస్ మీట్లు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు ప్రెస్ మీట్లు. అసెంబ్లీకి మాత్రం ఎవరు వెళ్ళగలుగుతారు? ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళగలుగుతారు. మండలికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఎమ్మెల్సీలు మాత్రమే వెళ్ళగలుగుతారు. మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ విషయాలన్నీ చెప్పేలా ఉంటే రాజీనామా చేసేయండి పులివెందుల శాసనసభత్వానికి. ఇంకోళ్ళు ఎవరో వెళ్తారు కదా ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ సమస్యలో లేకపోతే రాష్ట్రంలోని ఇతర అంశాలు మాట్లాడడానికి. మీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం, దొంగచాటుకు వెళ్ళి సంతకాలు పెట్టి రావడం ఇవన్నీ చేశారు. కూర్చుని వాళ్ళ నియోజకవర్గం గురించి వాళ్ళని ఎన్నుకున్న లక్షలాది మంది ప్రజల గొంతు వినిపించే అవకాశం ఒకసారైనా ఇచ్చారా? ఇది వాళ్ళని అవమానించడం కదా ఆ నియోజకవర్గ ప్రజల్ని. ఎన్నికలకి వెళ్లే ముందు మీరు ఏం చెప్పారు వాళ్ళకి? పోలింగ్కి ముందు, గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం బిహేవ్ చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా అనేది సరే, దానికి ఒక నెంబర్ ఉండాలా, ఆ హోదా ఇవ్వడానికి ఏంటి టెక్నికాలిటీస్ అదంతా పక్కన పెట్టండి. చిన్నపిల్లలు కూడా ఇంత మారం చేయరు, ఇంత గొడవ చేయరు. నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా, లేదా నాకు అదేదో టాయ్ కొంటేనే స్కూల్కి వెళ్తా అని ఇప్పుడు పిల్లలు కూడా గొడవ చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరెందుకు ఆ విషయంలో అలా ఉన్నారో అర్థం కావట్లా. ఎనీవే, అది మీ ఎజెండా. సో రౌడీయిజం చేస్తాం రోడ్ల పైన, మాకు ప్రజా వ్యవస్థలు అంటే ప్రజాస్వామ్యం మీద, శాసన వ్యవస్థ మీద, చట్టాలు చేసే వ్యవస్థలు శాసన వ్యవస్థల మీద, న్యాయస్థానాల మీద మాకేం విలువ లేదు, గౌరవం లేదు. ఎగ్జాక్ట్లీ అదే మీరు ప్రూవ్ చేస్తున్నారు. రౌడీయిజం ఎందుకంటే ఇవాళ మీరు డిఎస్సి పేరుతోటి ఏదైతే 74 రోజులుగా మేము చేస్తున్నాం అని చెప్పారు కదా, అది యాగి అని ప్రభుత్వం అంటోంది. యాగిగా మీరు తేల్చేశారు కూడా. ఎందుకంటే ఏదైతే అక్రమాలు జరిగాయి, లీకేజీలు జరిగాయని మీరు డిఎస్సి మీద చేస్తున్నారో అది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. అసలు అందులో లీకేజ్ లేదు. మీరు చెప్తున్న స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. అయినా కూడా ఇప్పుడు మండలికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు మండలికి? మండలిలో సభ్యుల బలం ఉంది. అంటే ఏంటి? మంద బలం ఉంటే అక్కడ మేము రచ్చ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడచ్చు. వామపక్షాలకు తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, సాంబశివరావు. ఆయన మాట్లాడతారు. ఇంతకుముందు లోక్సత్తాకు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, జయప్రకాష్ నారాయణ. ఆయన మాట్లాడారు. సో ఎమ్మెల్యే అనే దానికి విలువ తీసేసి మీరు దాన్ని ఒక చిన్నపిల్లల ఆట అని కూడా అనలేము. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ పిల్లలకి ఈ సమావేశాలు ఎలా జరుగుతాయో చూపించడానికి ప్రత్యక్షంగా ఒక అవకాశం కల్పించారు. అంటే వాళ్ళు అక్కడ ఒక 30 మంది బ్యాచ్లుగా వచ్చి చూడొచ్చు సమావేశాలు జరిగే తీరు. అంటే పిల్లలకు కూడా ఆ స్థాయి. మాక్ అసెంబ్లీ కూడా చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఎంత గొప్పగా చేశారు మాక్ అసెంబ్లీ పిల్లలు. ఇది అసెంబ్లీ ఇలా జరగాలని చెప్పారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కదా. అసెంబ్లీకి రారు, ప్రెస్ మీట్లో పెడతారట. ముఖ్యమంత్రిగా ఉన్న ప్రెస్ మీట్లు పెట్టారా సార్ ఎప్పుడైనా? గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు అధికారం కోల్పోయాక, ప్రజలు మీ నిజస్వరూపం అర్థం చేసుకున్నాక, ఇప్పుడు కూడా మీరు పెట్టే ప్రెస్ మీట్ల అంశాలేంటి? ప్రజా సమస్యల, పాలసీలో ల్యాప్సెస్సా, ఏమన్నా కన్స్ట్రక్టివ్ సలహాలా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా? నో, కాదు, అవేం కాదు. ఇప్పుడు విరూపాక్ష దగ్గరికి వాళ్ళు వెళుతున్నారు, ఆలూరు. ఊహించిందే ఇది. విరూపాక్ష అంటే గుర్తుంది కదా, 100 మందిని వేసుకెళ్ళి అర్ధరాత్రి కర్రలు, కత్తులు, కటార్లు వేసుకుని వెళ్ళి ఒక కుటుంబం మీద, నేను ఆ కులాలు చెప్పట్లేదు, ఏదో ఒక కుటుంబం మీద వెళ్ళి దాడులు చేసి, బట్టలు చింపి, బూతులు తిట్టి, ఆయన్ని వాళ్ళ పరామర్శ. ఆంక్షలు ఏవో పెట్టారు పోలీసులు, ఆయనేం పట్టించుకోరు. పోలీసులు ఆంక్షలు పెడుతూనే ఉంటారు, ఆయన బల ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు. 6 కిలోమీటర్ల దూరం, 100 కిలోమీటర్ల దూరం లెక్క ప్రకారం గంటలో వెళ్ళాలి. మహా అయితే 10 నిమిషాలు అటు ఇటు. 6 గంటలు 7 గంటలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎజెండా ఏంటి? తను కూడా జనాలు పరిగెట్టాలి. మండలాన్ని నుంచి తెచ్చుకున్న జనాలు, సరే కొంతమంది ఉంటే ఉండొచ్చు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి చూడడానికి. సో ఇవాళ సిదిరప్పలరాజు విషయంలో
విరూపాక్షి విషయంలో చింతాడు రవికుమార్ ఆ మహిళా ఎస్ఐ విధుల్లో ఉంటే ఆమెను అబ్యూజ్ చేసిన విషయంలో వీళ్ళందరినీ నేనేమంటారు, లేదా కారుమూరి సునీల్ విషయంలో నేను చెప్పిన 4 పేర్లు మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఉన్నారు కదా. లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్ట్లో ఒకళ్ళు, అక్రమ ట్రాన్స్పోర్ట్స్లో దాడులు చేసిన వాళ్ళల్లో ఒకళ్ళు, పోలీసుల మీద అబ్యూజ్ చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు, ఒక యాక్సిడెంట్ కేసును మొత్తం తారుమారు చేసి మార్చేద్దామన్న కేసులో ఇంకొకళ్ళు. వీళ్ళని ఆయన ఏమంటారు, బీసీ కుటుంబాల మీద, బీసీల మీద తెలుగుదేశం పార్టీ దాడి. నవ్వుతారు సార్ ఎవరైనా. అంటే సీరియస్లీ ఆలోచించుకోండి. క్రైమ్ చేశారు అందరూ. ఇప్పుడేంటంటే క్రైములు చేసిన వాళ్ళే నా వెనకాల ఉండాలి. లెఫ్ట్, రైటు, సెంటరు, బ్యాక్ సైడ్ ఎవరు చూసినా వాళ్ళు ఏదో క్రైమ్కి రిలేట్ అయి ఉండాలా. అదే ఎజెండానా? వెదర్ ఇట్ ఈజ్ లిక్కర్ స్కామ్, కిడ్నాప్, లేకపోతే విమెన్ మీద అబ్యూజ్, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు, లేకపోతే బూతులు తిట్టాలి, లేకపోతే అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. ఇవే క్వాలిఫికేషన్లో, లేకపోతే పోలీసుల మీద దాడులు చేయాలి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి టెక్నికల్ అంశాలు ఆయన చెప్పేది అసలు అది తీసిపాడేయాలి పక్కకి. అసెంబ్లీకి ఆయన రారు. నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టరు, మిగతా వాళ్ళని పెట్టనివ్వరు. మరి 6 నెలలు రాకపోతే ఏదో అనర్హత పడుతుంది, ఇవన్నీ నిన్న స్పీకర్ కూడా మాట్లాడారు. దానికోసమే వచ్చి గోడ దూకొచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఏం తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ పడుతుంది. మరి అటెండెన్స్ పడడానికి వస్తారా, ఏం చేస్తారో చూడాలి. సరే, స్పీకర్ గారు ఇంకోటి అడిగారు, అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలి, అసలు అసెంబ్లీకి రానికాడికి ఎమ్మెల్యేలు ఎందుకు అని. నేను ఓపెనింగ్లో అదే అడిగా, స్పీకర్ గారు అడిగింది అడిగా. రాజీనామా చేసేయండి మొత్తం అందరూ, నో ప్రాబ్లం, బై ఎలక్షన్ వస్తే వస్తుంది, మళ్ళీ మీరు పోటీ పెట్టండి, కూటమి నుంచి పోటీ పెడతారు. ఈ 2 ఏళ్ల కూటమి బ్రహ్మాండంగా చేస్తుంటే మళ్ళీ కూటమి ఎమ్మెల్యేలే గెలుస్తారా 11 మంది కూడా, వాళ్ళు వస్తారు కదా అసెంబ్లీకి. నిన్నే మనం పార్లమెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో పార్లమెంట్లో ఏంటంటే అందరూ వస్తారు పార్లమెంట్కి, కానీ అక్కడ సభ జరగదు. అదొక తంతు, నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ అసలు రానే రారు. ఇవి ఈ అత్యున్నత శాసన వ్యవస్థల మీద ఈ ప్రజాప్రతినిధులకున్న గౌరవం. అంటే ఎన్నికల ముందు ప్రజలకు చెప్పే మాటలకి, పదవులు వచ్చిన తర్వాత ప్రజలతో బిహేవ్ చేసే తీరుకి ఇది. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలన్నా విలువ లేదు. ఆయన ప్రజలతోనే రాజకీయం చేస్తారు. ఎవరన్నా రాజకీయ పార్టీలతో రాజకీయం చేస్తారు, ఆయన ప్రజలతోనే రాజకీయం చేస్తారు. సో అందుకే మేము ఇంతే. అసెంబ్లీ అయితే ఏంటి, మరి మండలికి ఎందుకు వెళ్తున్నారు, మానేయండి మండలకు కూడా. మీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు, శాసనసభ అంటే లెక్కలేదు, మండలి అంటే ఏంటి లెక్క. ఇవాళ అక్కడ ఆయన ఏం చెప్పి పంపిస్తున్నారు, డిఎస్సి 2025 మీద మీరు అసలు సభని మొత్తం అక్కడ సభ జరగకుండా చూడాలి, లేకపోతే అడ్డుపడిపోవాలి. బయట చేసిందే అక్కడ లోపల చేస్తారు. సో అక్కడ జరగదు. లేకపోతే ఈ హోల్సేల్గా సేల్కి పెట్టేశారు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, దాని మీద పోరాటం చేయండి, పీపీపీలని అంటున్నారు, దాని మీద చేయండి. ఇవేవో చెప్పి పంపిస్తున్నారు. అంటే అక్కడైనా సజావుగా జరగనిస్తారా, అది జరగనివ్వరు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏం ఉపయోగము అని, అట్లా కొంచెం సెటైరికల్గా అట్లా ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, యువతకు భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఎన్నికల ముందు. సో ఆ బాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడము, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, రైతులకు వీలైనంత చేయగలిగినంత సాయం, మహిళలకు పథకాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, వాళ్ళ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ స్టీల్ బ్రిడ్జ్లు, అలాగే ప్రజాప్రతినిధుల భవనాలు, ఇవన్నీ వాళ్ళ ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అంటే అమరావతి ఎందుకు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అది ఎందుకు పనికిరాదు అన్న చోట ఏమేం జరుగుతున్నాయి అనేది అదొక చర్చ, మళ్ళీ ఒకరోజు మాట్లాడదాం. అంటే కన్స్ట్రక్టివ్ వర్సెస్ డిస్ట్రక్టివ్, ఈ 2 రాజకీయాలకి మధ్య తేడా ప్రజలు గమనించుకోవాలి. మనతో పాటు కోనేరు సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. విక్రమ్ పోల గారు, విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు. నమస్కారం విక్రమ్ గారు. సురేష్ గారు నమస్కారం. వెంకటేశ్వర గారు. విక్రమ్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. ఇప్పుడు నేను కొంత ఇంటర్వ్యూలో కొన్ని చెప్పా, అంటే మనం జనరల్గా మీరైనా నేనైనా ఒక బాధ్యత ఉన్న సమాజంలో కొన్ని రోల్స్లో
ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే ప్రజల కోసం ఎంతో కొంత ఆలోచించాలి కదా నాయకులు అనేవాళ్ళని కోరుకుంటాం మనం. జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు మనకు తెలియదు, కొత్తగా మాట్లాడుకుంటున్నామని కాదు, కానీ ఏదో ఒక సందర్భంలో అయ్యో నేను ఈ ప్రజలకి ప్రామిస్ చేశాను కదా, లేకపోతే నా కూడా ఉన్నవాళ్ళు గెలిచారు కదా, మొదటిసారి ఉన్నారు, అసలు అసెంబ్లీకి వెళ్ళడం వల్ల ఏమిటి అంటే ఆయన నామోషీనా, లేకపోతే అది వాళ్ళు గతంలో చేసినట్టు వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళని బుల్డోజ్ చేస్తారనే ఒక ఇన్సెక్యూరిటీనా, లేదు నేను ఇంతే అని ప్రజలకి స్పష్టంగా చెప్పడమా? ఒకటి ఋషి గారు, ముందుగా డిబేట్ లో పాల్గొన్న మిత్రులకి మీకు ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ చర్చ గత 2 రోజులుగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా జరుగుతున్నది, ప్రజల్లో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎప్పుడు మొదలవుతున్నా కూడా మళ్ళీ చర్చ అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే ఇది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తీసుకెళ్ళగలగాలి. ఎంత శక్తివంతంగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఇందాక మీరు సుదీర్ఘంగా అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఇవాళ మీరు చెప్పారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని. అది 100% కరెక్ట్. అది అంతేకాదు, అసలు రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం పట్ల ఆయనకి కనీసమైన పరిజ్ఞానం ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి ప్రజాప్రతినిధి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. రాజకీయాల్లో ఉన్నవారు కూడా నిజానికి రాజ్యాంగం పక్కన ఉండాలి. నేను చాలా మంది రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డ్రాయింగ్ రూమ్ లో వాళ్ళ పక్కన రాజ్యాంగ ప్రతి ఉన్నదా లేదా అనేటువంటిది గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం అనేటువంటిది ఒక దిక్సూచి రాజకీయ పార్టీలకి. ఆ రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. నిజానికి మన భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఒక ప్రజాప్రతినిధి సభకు హాజరు కాకపోవటం, అంటే ఒక శాసన వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి హాజరు కాకపోవటం అనేటువంటిది వ్యక్తిగత హక్కు కాదు, ఇది ప్రజల విశ్వాసం అని చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే నేను వెళ్ళను, హౌస్ కి నేను వెళ్ళను అనేటువంటిది మీ వ్యక్తిగత హక్కు కాదు. ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని పంపించారో అది ప్రజా విశ్వాసంగా పరిగణించింది రాజ్యాంగం. ఇది చాలా మంది ప్రజాప్రతినిధులకు తెలీదు. వెళ్ళకపోతే ఏమవుతుందని అనుకుంటారు. ఇంకో మాట కూడా ఉంది, అంటే ఆర్టికల్ 101 సెక్షన్ 4 లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అంటే దానికి డిస్క్వాలిఫికేషన్ 60 రోజుల పాటు ఒక శాసన సభ్యుడు కనుక తగిన కారణాలు లేకుండా సభకు గైర్హాజరు అయ్యటం వల్ల అతనిని డిస్క్వాలిఫై చేయడానికి, అంటే ఆ స్థానం వేకెంట్ గా ప్రకటించడానికి సభ ఆమోదం తీసుకున్న తర్వాత స్పీకర్ ప్రకటించడానికి అవకాశం ఉంది, ప్రకటించవచ్చు. అంటే దట్ ఈస్ వాయిడ్ అంటారు. ఆ సభ ఖాళీగా ఉంది, ఆ స్థానానికి రావటం లేదు. ఎందుకనంటే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఒక శాసనసభ్యుడు సభకు వెళ్ళేది శాసనసభ విధులను నిర్వర్తించడానికి ఆయన వెళుతున్నాడు అని చెప్పింది. ఎప్పుడైతే మీరు శాసనసభ విధులను అంటే నిర్వర్తించకుండా మీరు ఎక్కొట్టారో, అంటే గైర్హాజరు అవుతారో, అప్పుడు ఏంటంటే సభ ఆమోదం తీసుకున్న తర్వాత స్పీకర్ గారు అది వాయిడ్ కింద ప్రకటిస్తారు. అంటే అక్కడ అది ఖాళీ, ఆ స్థానం ఖాళీ అయింది. అంటే ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అనే మాట కాకుండా ఆ స్థానం ఖాళీ అయింది అనేటువంటిది మాట ఉపయోగిస్తారు. అది రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే శాసనసభ్యులు చాలా మంది తెలియక రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా ఇది నా హక్కు, నేను వెళ్ళకపోవడం అనేది నా హక్కు అనుకుంటారు. కానీ అది బాధ్యతను విస్మరించడం, ప్రజా విశ్వాసాన్ని కోల్పోవటం. ఎందుకంటే మన భారతదేశంలో మన పార్లమెంటరీ వ్యవస్థ ఏంటంటే ప్రజలందరూ కూడా వెళ్ళి శాసనసభలోనూ పార్లమెంట్ లోనూ కూర్చోరు, తమ ప్రతినిధులను పంపిస్తారు. తమ సమస్యలను లేవనెత్తడానికి, తమ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని సూచించడానికి, చట్టాలు రూపొందించడానికి ప్రజలందరూ ఏంటంటే వెళ్ళి వాళ్ళందరూ సభలో మేము కూర్చోలేం కాబట్టి అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. అందుకని ప్రజలందరూ కూడా తమ ప్రతినిధిని ఎన్నుకొని అక్కడ పంపిస్తారు. ఎప్పుడైతే ఆ ప్రతినిధి అక్కడ లేకపోయాడో, అంటే వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం లేదు, ఆ శాసనసభ విధులను నిర్వర్తించడం లేదు, ఇది స్పీకర్ గారి బాధ్యత. అంటే తగిన కారణాలు లేకుండా, అంటే అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. మన భారతదేశ చరిత్రలో ఒక ఇన్స్టెన్స్ కూడా ఉందండి. అంటే 2000 సంవత్సరంలో జల్విందర్ సింగ్ అనేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడిని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే ఆయన కావాలని
నేను రాను, నాకు నా బాధ్యతల్లో నేను, ఆయన విచిత్రం ఏంటంటే ఆయన ఒక జర్నలిస్టు, ఆయన ఒక సంపాదకుడు, ఆయన రాజ్యసభకు పంపిస్తే నేను నా బాధ్యతల్లో నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్ గా రాజ్యసభ ఎవరైతే అంటే ఉపరాష్ట్రపతి కదా దాని చైర్మన్ గా ఉండేది, ఆయన డిస్క్వాలిఫై చేశారు. అటువంటి చరిత్ర ఉంది. ఇవాళ ఇంకొక అంశం ఏంటంటే మన స్పీకర్ గారు కూడా చెప్పారు, అంటే శాసనసభ్యుల కోసం ఒక ఏంటి ఆయన వస్తున్నారా లేదా అనేటువంటిది ఒక గైర్ హాజరవుతున్నారా అంటే కెమెరాలు పెడుతున్నారు అనేది. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇటువంటి వ్యవస్థను పెట్టడం నిజమే, కానీ ఇది సిగ్గుపడాల్సిన విషయం అండి. వాళ్ళు విక్రమ్ గారు అవమానం సార్, ఇది అవమానం, అదే డెమోక్రసీకి అవమానం, శాసనసభ్యులకి అది సిగ్గుపడాల్సిన అవసరం. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు రావటం లేదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి తగిన ఆధారాలు కావాలి. ఎందుకంటే సాధారణంగా మన డెమోక్రసీలు ఏంటంటే చాలా వరకు కూడా లీనెంట్ గా ఉంటారు. ఎవరైనా శాసనసభ్యులు రాకపోయినా ఒక కొంత లీనెంట్ గా ఉంటారు. అంత ఈజీగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అంగీకరించదు మన ప్రజాస్వామ్యం, ఎందుకంటే అది వేరే రకంగా వెళ్తుందని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కేసుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు ఏదైతే స్పీకర్ గారు తీసుకుంటున్నారో దానిని మనం ఆహ్వానించాలి. ఇక్కడ నుంచి 60 రోజులు కనుక వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి తీసుకుంటాం చర్యగా చూడాలి, చర్య తీసుకోవాలి, దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ గా కాకూడదు. అది సురేష్ గారు, మీరు చాలా క్లోజ్ గా అవన్నీ మీరు మానిటర్ చేస్తారు కదా, శాసనసభ వ్యవహారాలన్నీ కూడా, అసెంబ్లీ వ్యవహారాలు. సో ఇవాళ అంటే మనం ఏం పెద్ద అద్భుతాలు జరిగిపోతాయని నేనేమనుకోవాలి, ఆయన ఒకసారి వచ్చేస్తాడు మనసు మార్చుకుంటాడని. కానీ ఇందాక విక్రమ్ గారు చెప్పారు చూసారు ఓపెనింగ్ లో, అయినా మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అంటే ఇంకా ఎవరన్నా, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎవరైనా ఇంకా భ్రమల్లో ఉంటే వాళ్ళకి ఆ వాస్తవాలు తెలియడానికే మనం ఇవాళ ఈ చర్చ. సో నేను ఇందాక వారిని అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. బొత్స గారేమో రెండే పక్షాలు ఉన్నాయి కదా, మీరు అందరూ పక్షం మేము పక్షం, మాకు ఇచ్చేయండి హోదా అంటారు. ఆయన ఏదో చెప్పాలి పాపం మొహమాటానికి, మరి ఆయనకు హోదా ఉంది మండలిలో, ఈయనకి లేకపోతే అదొక ప్రాబ్లం మళ్ళీ. సో అందుకని ఆయన బాధ ఏదో అయింది, మనం అర్థం చేసుకోవాలి. సో ఏంటి మీకు అర్థమైన జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటి సార్? ఆయనకి బాధ్యత లేదు, ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల బాధ్యత లేని వ్యక్తి. ప్రజలందరూ కూడా ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అతను చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. డే 1 నుంచి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అని చెప్పేసి లెటర్లు రాయటం, అది కుదరదని చెప్పి కూడా జరుగుతుంది. ఎందుకంటే మీకు 2014లో కానీ 2019లో కానీ భారత పార్లమెంట్ లో, లోక్సభలో ప్రతిపక్ష లేకుండానే, ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేకుండానే 2014 లోక్సభ, తర్వాత 19 లోక్సభ ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చిన తర్వాత మాత్రమే 2024లో రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇచ్చారు. కాబట్టి లేని దానికోసం పోగులాటం, రాజ్యాంగంలో లేని దాన్ని ఆశించడం అనేది కరెక్ట్ కాదు. అతనికి రాజ్యాంగం పట్ల కానీ, చట్టాల పక్కన కానీ, రూల్స్ బుక్ పట్ల కానీ ఎటువంటి బాధ్యత లేదు, అవగాహన లేదు. మీకు 1952లోనే జీవి మౌలంకర్ గారు, అప్పుడు లోక్సభ స్పీకర్, వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. కోరం అవ్వాలంటే 10% కనీసం లోక్సభ సభ్యులు కానీ, శాసనసభలో సభ్యులు కానీ ఉంటేనే సభ ప్రారంభమవుతుంది. కాబట్టి కనీసం కోరంకు తగ్గకుండా ఉండాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షనే ఇప్పుడు దాకా అందరూ పాటిస్తున్నారు. అదే ఒక ఆనవాయితీగా, సంప్రదాయంగా ఉంది, అందరూ ఫాలో అవుతున్నారు. ఆనవాయితీ, కన్వెన్షన్స్ అన్ని ఉంటాయండి. అవును. లోక్సభ మొట్టమొదటి స్పీకర్ గారు ఇచ్చిన డైరెక్షన్ అందరూ ఇప్పటి వరకు గౌరవిస్తున్నారు. మరి వీరికి ఎందుకు గౌరవం లేదో అర్థం కావట్లేదు. రెండోది, మిమ్మల్ని ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. బలం ఉంటే ప్రతిపక్ష పాత్ర, లేకపోతే లేదు. కానీ అట్లీస్ట్ మీరు పులివెందుల శాసనసభ్యుడిగా అయితే ఎన్నుకున్నారు కదా, మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పులివెందుల శాసనసభ కింద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ సభలో రైజ్ చేయాల్సిన బాధ్యత మీ ఉంది యాజ్ ఏ శాసనసభ్యుడిగా. సరే 18 మంది ఉంటే ప్రతిపక్ష పాత్ర రావటం అది వేరే సంగతి. కానీ అట్లీస్ట్ గా మీరు మీ యొక్క బాధ్యత శాసనసభ్యుడిగా, మిమ్మల్ని గెలిపించినటువంటి
ప్రజల తరపున మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అదేవిధంగా మీ 11 మంది సభ్యులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అది గుర్తించాలి. రెండోది, ఇప్పుడు వాళ్ళు అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ముఖ్యంగా మన రాష్ట్రంలో రెయిన్ఫాల్ డెఫిషియన్సీ ఉంది 50%. అన్ని జిల్లాల్లోనూ ఎక్కడ ఎల్నినో ప్రభావం వలన ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్షపాతం కురవాల్సిన దానికంటే సగమే కురిసింది ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి రైతులు ఎలాంటి సమస్యలు, రెయిన్ఫాల్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి సమస్యలు, కంటింజెన్సీ ప్లాన్ ఏంటి, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి, ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. మీకు బాధ్యత లేదా? మీ 11 మంది శాసనసభ్యులు ప్రాంతంలోని వర్షపాతం బ్రహ్మాండంగా ఉండి మిగతా చోట్ల లేదా? ఏమనుకుంటున్నారు మీరు? రైతుల తరఫున మీరు వచ్చి మాట్లాడండి. వాళ్ళని చూసి కాదు సురేష్ గారు, జాలిపడాలో నిన్న ఒక ఎమ్మెల్యే ఆయన చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, చంద్రశేఖర్ రెడ్డి కాదు చంద్రశేఖర్, ఆయన అంటాడు అసెంబ్లీలో ఈ అంశాల మీద మాట్లాడాలి అంటాడు ఆయన, వైసీపీ ఎమ్మెల్యే. అయ్యో, మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు కదా ప్రజలు, మీరు వచ్చి మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎజెండా మీరు బయట కూర్చొని చెప్పడం ఎందుకు? మీరు క్వశ్చన్స్ రూపేణా మాట్లాడచ్చు, షార్ట్ నోటీస్ క్వశ్చన్ వల్ల నోటీస్. గవర్నమెంట్ కొన్ని షార్ట్ డిస్కషన్ టేకప్ చేస్తుంది అతి ముఖ్యమైన ప్రజా సమస్యల మీద. మీరు వచ్చి మీ అభిప్రాయం చెప్పండి. సమస్యను రైజ్ చేయటం కాదు, పరిష్కారం కూడా చూపించాలి. ప్రతిపక్ష అనేక పాత్ర కోసం పోరాటం కాదు, మీరు ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల ప్రస్తావించి మీరు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. పరిష్కారం చూపించే మైండ్ సెట్ ఉంటే ఈ పాటికి అమరావతి పూర్తయి 5 ఏళ్ళు అయ్యేది, పోలవరం పూర్తయి 4 ఏళ్ళు అయ్యేది. ఇప్పుడు వారు వస్తే ఈ రోజు వారు వస్తే అమరావతికి మీరు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు 2019-24 మధ్య వారు ఏమి చేయలేకపోవటం వల్ల మన 24లో మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెండింగ్ వర్క్లన్నింటినీ కూడా మళ్ళీ టేకప్ చేయటం వల్ల 8,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. వీళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం, ప్రధానంగా అమరావతికి చేసిన నష్టం 8,000 కోట్లు. ఒక్క అంశంలో ధరలు పెరిగిపోయింది. స్టీలు, సిమెంట్, కంకర అన్ని ధరలు పెరిగిపోయి ఈ రోజు నిర్మాణ వ్యయం పెరిగిపోయి 8,000 కోట్లు నష్టం చేకూర్చాడు జగన్. మాట్లాడదాం సురేష్ గారి అమరావతి అంశం కూడా ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర గారు ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ వస్తా సురేష్ గారు. వెంకటేశ్వర గారు, లేదంటే మనం ఒకటి చెయ్యాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు అన్న ఒక రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి, లేకపోతే నో అసెంబ్లీ. మందబలం ఉంటేనే మండలికో అసెంబ్లీకో, లేకపోతే నో. ఇంకోటి, మేము ప్రెస్ మీట్లోనే మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడడం, లేకపోతే రోడ్ల మీదే మేమంతా యాగీ చేస్తాం, రౌడీజాలు చేస్తాం తప్ప అని ఇలాంటివి ఏమన్నా కొన్ని తీర్మానాలు ప్రత్యేకంగా చేసి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. మరి వెంకటేశ్వర గారు. గారు, మీకు అలానే పెద్దలు విక్రమ్ గారికి, సురేష్ గారికి శుభోదయం. నమస్కారం. లేదండి, నీ ఇష్టము నా ఇష్టము వచ్చినట్టు మనం మార్చేసుకుంటే మనకు ఈ వ్యవస్థ చాలా మార్చాలి. అప్పుడు ఒక అసెంబ్లీలో కాదు, ఇక్కడ అన్ని మార్చుకోవాలి. అసలు మాకు ఎలక్షన్లు వద్దు, ఎవరు ఎక్కువ నరికితే మనుషులు వాళ్ళే అధికారం ఉంటాం, ఈ వెనకటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోవాలి, మనం బలం అన్నవాడిదే రాజ్యం అన్నట్టుగా. సో ఇలాంటి ఈ ఒక అవగాహన రాహిత్యం, అవగాహన లేనటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం వ్యవస్థల్ని కించపరచుకోవటం అనవసరం రిషి గారు నా దృష్టిలో. అంటే ఆయన అవగాహన లేకుండానా? ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, సపోజ్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది, లేకపోతే బెంగళూరు, మరి ఆ ప్యాలెస్ పేరు ఏంటి, యలహంక ప్యాలెస్ అనుకుంటా అది, లేకపోతే ఆయన కట్టుకున్న రాజసౌధం బహుశా గెలిస్తే అక్కడ కూర్చుందాం అనుకున్న రిషికొండ ప్యాలెస్. అక్కడ నేను ఏం చెప్తానో అదే అంతా జరగాలి. ఏది ఓడిపోయినా, ప్రజలు తిరస్కరించినా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రితో సమానంగా చూడండి అనే కదా ఆయన గొడవ. ఎల్ఓపి అంటే ఒకవేళ ఎల్ఓపి ఇస్తే కనుక ముఖ్యమంత్రి తర్వాత ఓకే టెక్నికల్లీ. ఇప్పుడు నాకు అది కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు 3 గంటలు మాట్లాడితే నేను 2 గంటల 59 నిమిషాలు మాట్లాడాలి. అది కదా ఆయన గొడవ. ఇప్పుడు మనం ఏమి మాట్లాడతాం, దేని గురించి మాట్లాడదాం అనేది ఇంపార్టెంట్ సార్, టైం కాదు ఇక్కడ. ఇప్పుడు మనం మరి ఈ డిబేటే గంట, ఈ గంటలో మీరు కొంత టైం మాట్లాడతారు, ఉన్నటువంటి మేము గెస్ట్లో కొంత టైం మాట్లాడతాం. అంతేగాని గంట మొత్తం మీరు మాట్లాడుతున్న డిబేట్ అర్థం లేదు, గంట మొత్తం నేను మాట్లాడుతున్న డిబేట్ అర్థం. మనం కానీ మనం చెప్పింది ప్రజలకి ఎంతవరకు రిసీవ్ అవుతుంది, చెప్పిన పాయింట్ ఏంటి, మనం కూర్చుని ఊరికే ఒక దంపుడు కొట్టామా,
ఈవెన్ ఈ గంటలో మనం ఏమన్నా ప్రజలకి ఏ కొద్ది గొప్పన్నా కానీ వాళ్ళ ఆలోచన శక్తిని పెంచి అసలు ఏం జరుగుతుందని అర్థం చేసుకునేటటువంటి స్థితికి మనం తీసుకెళ్ళగలగామే లేదని అదే కదా డిబేట్లు సారాంశం. కరెక్ట్. ఇవాళ అలాంటి బ్యాచ్ గురించి మనం వ్యవస్థను తక్కువ చేయకూడదు అంటాం అన్నది. వ్యవస్థలు మనం సక్రమంగానే ఉన్నాయి, కానీ దాంట్లో వస్తున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు? ఇందాక విక్రమ్ గారు కోట్ చేశారు. నేను ఈయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఈయన చేసేటప్పుడు కానీ అసలు వీళ్ళ ఆఫీస్ లో కాన్స్టిట్యూషన్ బుక్ ఉందా లేదని చూసేవాడిని. చాలా మంది వరకు పెట్టుకుంటారు సార్ బుక్లు, కానీ అసలు చదివి అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండాలి కాబట్టి. వీళ్ళకి రాజ్యాంగం అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? నిజంగా మనం మాట్లాడుకుంటే ఇవాళ రాజకీయం అనేది ఒక వ్యాపారం లాగా చేసిన తర్వాత ఇంతే పరిస్థితి. అందుకని నేను చాలా సందర్భాల్లో ఏమంటానంటే ప్రజలు ఆలోచన చేయాలి, దీని బాధ్యత ప్రజలదే అనేది. అంటే ఏదో ఆ రోజున ఒక భావోద్వేగంతో కులమో మతమో లేదా డబ్బులు ఇచ్చాడనో ఆలోచనతో ధనాధన ఓట్లేసి తీసుకొస్తే ఏంటి పరిస్థితి? వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఇంకా సురేష్ గారు మాట్లాడుతూ 8,000 కోట్లు అన్నారు. అసలు వీళ్ళ వల్ల 8,000 కోట్లు ఏంటి సార్? 8 లక్షల కోట్ల నాశనం. అంటే ఒక్క అంశం అంతే, మొత్తం లెక్క పెడితే మీరు అన్నట్టు అక్కడికే వస్తుంది లెక్క. 8,000 కోట్లు లేదు వాళ్ళ వల్ల 8 లక్షల కోట్ల లాసు. ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నారు వాళ్ళు, ప్రజలకు చెందవలసింది. అంటే వీళ్ళు ఎట్లా పొలిటీషియన్స్? వీళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా. వీళ్ళు నిజంగా పొలిటీషియన్ అయితే నిజంగా రాష్ట్రాభివృద్ధి కోసమో ప్రజల కోసమో ఏదో చెయ్యాలని చెప్పేసి వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అసెంబ్లీకి ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటి, మనం వెళ్ళకపోతే ఏంటి, ఎందుకు ఇట్లా ఉండాలి అనేది తెలుస్తుంది. అరే అసలు వీళ్ళకి అదేం తెలుసు? వీళ్ళకి ఏమి లేకుండా సింపుల్ గా ఏదో మీటింగ్ పెట్టుకుని ఒక పార్టీ అధ్యక్షుడు గతంలో సీఎం చేసినటువంటి వ్యక్తి అంత సిగ్గులేనితనంగా అసలు నాకేదో హోదా ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? హోదా ఇస్తే ఏం చేస్తారు మీరు? నేను కాసేపు అనుకుంటున్నాను అసలు ఏం చేస్తారు మీరు? అక్కడికి వచ్చి కొడతారు ఎవరన్నా? బయటకు వస్తున్నాం కదా బ్యానర్లు పెట్టుకుని రఫ్ రఫ్ అని అడుగుతాం, 2.0 మేము వస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం. ఇదే మీరు చేసేది? అసలు మీకు స్పష్టత ఉందా? అసలు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాం, దేనికోసం మన రాజకీయాల్లోకి వచ్చిన స్పష్టత మీ దగ్గర ఏదబ్బా? గ్రహచారమో గహచారమో గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఏం జరగాలి జరిగిపోయింది, అయిపోయింది. ఇవాళ ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది, మీరు పక్కన కూర్చోబెట్టారు. మళ్ళా ఏంటి మీ రాజీ? అంటే మన వ్యవస్థలు సక్రమంగా లేవు ఋషి గారు. ఇక్కడ ఉండవలసిన వ్యవస్థలు సక్రమంగా లేవు, సక్రమంగా ఎగ్జిక్యూట్ చేయట్లా. రాసుకోవటం కాదు మనకు కావాల్సింది, అది ఎగ్జిక్యూట్ ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, లేకపోతే గవర్నెన్సా, లేకపోతే జుడిషియరీయా, ఏ వ్యవస్థ అంటున్నారు మీరు? సార్ ఏ వ్యవస్థ కానీ తీసుకోండి, అర్థమయ్యేటువంటి మీకు అర్థమవుతుంది, విక్రమ్ గారికి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఎగ్జిక్యూషన్ అనేది సక్రమంగా లేనప్పుడు ఎన్ని చట్టాలు ఉంటాయేంటి, ఎన్ని శాసనాలు ఉంటాయేంటి, ఏవి పెట్టుకుంటే మనం ఏంటి? ఇవాళ ఏం అడ్డం వస్తుంది మీకు? ఎందుకు అడ్డం వస్తుంది మీకు? పరామర్శ పేరుతో మీరు బల ప్రదర్శన చేసి రోడ్డు మీద ఇబ్బంది పెడతా సాక్షాత్ అధికారులు కూడా అవుట్రేజ్ చేస్తున్నప్పుడు ఏమైపోయింది? ఇవాళ షో స్టార్ట్ అవుతుంది కొన్ని గంటల్లో, 10:30-11 గంటలకు షో స్టార్ట్. ఎందుకు నిస్సహాయతగా ఉంటున్నారు? ఎందుకు చేయవలసి ఎగ్జిక్యూషన్ బాడీ ఎందుకు నిస్సహాయతగా ఉంటుంది? ఎవరి మెప్పు కోసం, లేదంటే ఎవరిది ఏదైనా సింపతి వచ్చేస్తుందనా? ఏంటి మీ ఆలోచనలు అంటుంది? ఎవరైనా అడుగుతున్నారు మీరు యువర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ రూలింగ్ పార్టీ, మీరు ఎవరిని అడుగుతున్నారు సార్? అసలు పార్ట్ గవర్నమెంట్ లో ఉన్నామనే కదా సార్ నేను అంటుంది. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారంట? ఏమైపోయింది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్? ఎందుకు ఇట్లా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం? ఎందుకు తయారవుతుంది ఇట్లా ఆంధ్ర రాష్ట్రం? ఏమైపోతుంది అసలు ఆంధ్ర రాష్ట్రం? ఏం ప్రశ్న విక్రమ్ గారు నేను అడిగితే ఓకే. అండ్ మీరు కూటమిలో ప్రధానమైన భాగస్వామి పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నేను ఈవెన్ మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ అందరిని అడుగుతున్నాను. ఓకే, ఏ పార్టీ అధికారంలో ఉంటే మాట్లాడకూడదా? మేము మాట్లాడదాం. బాధ వస్తుంది సార్. ఇవాళ ఒక నిజంగా చూస్తే బాధ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఎందుకు విత్తనం పెరిగిపోతుంది ఎక్కడ చూసినా కానీ? అంటే మనం ప్రజలు 164 సీట్లు మనకి ఇచ్చింది దేనికి? మనం ఏం చేస్తున్నాం? నేను అదే అడుగుతున్నా ఇవాళ. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాడు రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాడిని ఇంకోటి కొట్టేసేసి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను ఇబ్బంది పెట్టేస్తే ఇది ప్రజాస్వామ్యమా? అంటే మనకు గొప్పగా చెప్పుకుంటాం భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని.
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అతి పెద్ద అంటే ఇదేనా? ఎవడు నీకు నచ్చకపోతే ఎదురు కొట్టవచ్చు, నీకు నచ్చకపోతే రోడ్డు మీద కూర్చోవచ్చు, చట్టాలు లేవు, చట్టం అంటే గౌరవం ఉండదు. ఇవా ఓకే, ఇవి కాదు కదా. కొన్ని దేశాలలాగా ఇవాళ అవసరం ఏంటంటే మనకి కొన్ని స్ట్రింజెంట్ గా ఉండాలి చట్టాలు కూడా. ఎస్, అసెంబ్లీకి ఎందుకు రారు మీరు? రాకపోతే స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? రాజ్యాంగం సార్ అమెండ్మెంట్ బొత్స గారు ఏమన్నారు తెలుసా నిన్న? కాదు కాదు, బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు తెలుసా? స్పీకర్ పరిధిలో ఉంటే అనర్హత వేసుకుంటే అన్నాడు ఆయన. వేసుకుంటే ఏంటి సార్, మన చట్టం చేయండి సార్, మీరు అమెండ్ చేయండి. మనం ఎప్పుడో రాసుకున్నటువంటి అవసరాలకు చాలా అమెండ్ చేస్తున్నాం కదా. ఎందుకు అమెండ్ చేయం? ప్రజలు ఓట్లు వేయించుకుని గెలిచి అసెంబ్లీకి రాని వాళ్ళని ఎందుకు వాళ్ళకి మీరు జీతాలు ఇస్తున్నారు? వాళ్ళు ఎమ్మెల్యేగా ఎందుకు సంఖ్యిస్తున్నారు? వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఎందుకు సంతకాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళని అడుగుడు కదా. అరే స్కూల్లో పిల్లాడు సక్రమంగా అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రానివారు కదా. మరి అలాంటిది ఆ చట్టాలు చేసేటటువంటి నువ్వు ఆబ్సెంట్ అవుతుంటే ఏం చూస్తుంది? ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు వెల్కమ్ బ్యాక్. విక్రమ్ గారు, వెంకటేశ్వర గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లేవనెత్తారు. అలాగే ఇప్పుడు మనం స్పీకర్ గారిని అడగాల్సిన ప్రశ్నలు స్పీకర్ గారు మనల్ని అడుగుతున్నారు. నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నిన్న ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఏమంటారు, అసెంబ్లీకి రాని వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉండాలి? ఎస్, అదే క్వశ్చన్ మనం అడుగుతున్నాం. తర్వాత కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు పెట్టారు. ఆయన దగ్గర డేటా ఉంది, ఎవరెవరు పెట్టారో అన్నీ ఉన్నాయి. 6 నెలలుగా సభకు రాని సభ్యులపై అనర్హత వేటు వేసే అంశంపై చర్చ. దానికి బొత్స గారు ఏమంటారు? స్పీకర్ పరిధిలో ఉంటే అనర్హత వేటు వేసుకోవచ్చు అంటున్నారు. సరే, వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్లు కేటాయిస్తారా లేదా అదొక అంశం అనుకోండి, అది కూడా ఉంది చర్చలో. ఎస్, అంటే ఒకటి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ శాసనసభ్యుల గైర్హాజరు అంశాన్ని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే అనేక సందర్భాల్లో ఎక్స్పోర్ట్ చేశారు. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారే. అయ్యన్న పాత్రుడు గారు తన కన్సర్న్, తన ఆవేదన అనేక మార్లు వ్యక్తం చేశారు. ఇక్కడ జీతభత్యాల గురించి అని కాదు, అసలు ఎందుకు రారు వాళ్ళు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, రావాలి కదా అంటూ వారు చర్చకి, నిజానికి ఇంత చర్చ జరగడానికి కారణం ఎవరంటే మన స్పీకర్ గారే. అంతేగా నాకు తెలిసి గతంలో ఏ స్పీకర్లు కూడా ఇంత అంటే వసిఫోరియస్ గా ఇంత దీనిగా మాట్లాడిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఆయన 11 మంది శాసనసభ్యుల స్థానాలు ఖాళీగా ఉండటం చూస్తున్నారు కాబట్టి డే 1 నుంచి వారు ఆ రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత హార్ష్ గా కూడా మాట్లాడారు కూడా. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాల్సిన అంశం. ఎందుకు మరి దొంగ సంతకాలు పెట్టాల్సినటువంటి అగత్యం ఏమొచ్చిందండి? వాళ్ళ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సరే తనైతే మానేస్తున్నాడు, ఆయన హోదా రాలేదని, ఆయనకి ఏం హక్కు ఉందని మిగతా 10 మంది శాసనసభ్యుల్ని వెళ్ళొద్దనటానికి? అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి నువ్వు అంటే ప్రజల ఎన్నుకున్నటువంటి బాధ్యత నుంచి విస్మరించమని ఆయన చెప్పేయడానికి ఆయనకి ఏం హక్కు ఉందండి? మిగతా 10 మందిని కూడా మీరు వెళ్ళొద్దు, మొత్తం కట్టగా కట్టుకొని మనం అంతా ఇంట్లో కూర్చుందాము, పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ నువ్వు ఒక్కడే పెడుతున్నావు, మరి మిగతా 10 మంది వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ప్రజలకి జవాబుదారీ కదా, ప్రజలకి చెప్పుకోరా? వాళ్ళ ఇందాక సురేష్ గారు చాలా మంచి అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ రాష్ట్రంలో కరువు చాలా భయంకరంగా ఉందండి. రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా డెఫిషియన్సీ, వర్షపాతం చాలా తక్కువగా ఉంది. పంటలు ఏం వేసుకోవాలి, ఆల్టర్నేటివ్ కంటింజెన్సీ ప్లాన్ ఏంటి, ఇటువంటి అంశాలని ఆయా నియోజకవర్గాల పరిస్థితులను ఎవరు తీసుకొస్తారు? అధికారులు తీసుకొస్తారా? ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకురావాలి. ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది వాళ్ళ అసెంబ్లీలో చర్చిస్తే దాన్ని తదనుగుణంగా కొంత రైతులకు భరోసా ఇచ్చి అక్కడ ఏదో కొన్ని ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. కానీ అటువంటి పరిస్థితి లేదు కదా. 11 నియోజకవర్గాల్లో అటువంటి అవకాశం లేకుండా పోతే దానికి మీరు క్షంతవ్యుల, మీరు సమర్హుల, ఎవరైనా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారండి? వాళ్ళ అన్ని పక్కన పెడదాం. వాళ్ళ డెమోక్రసీలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ద పారమౌంట్ అంటారు. అంటే నీ యొక్క హోదా కాదు, ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలు అత్యున్నతమైనటువంటి, దాని ముందు ప్రతిదీ అతి చిన్నది. నీకు హోదా రాకపోవటం అనేటువంటిది అతి చిన్న అంశం. అది ప్రజా ప్రయోజనాలే అతి ముఖ్యం ప్రజాస్వామ్యంలో. అది విస్మరించి విక్రమ్ గారు, ఇప్పుడు ఆయన అంటే నా అబ్జర్వేషన్ లో మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజలు తను ఓడించారు కాబట్టి ప్రజల్ని తాను ఓడించాలి అనే పంధాలోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు.
ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కన్సర్న్ ఆయనకి ఎక్కడ కనపడదు, రైతుల లేకపోతే ఇంకొకళ్ళ పంటలా అనేది. ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నా అండి, ఇవాళ ఆయన కొన్ని పరామర్శలకు వెళ్ళాడు, ఇది మామిడి రైతులు అన్నాడు, పొగాకు రైతులు అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడండి. ఇవాళ వ్యవసాయం అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. ఇక్కడ పొగాకు బోర్డు ఉంది. పొగాకు బోర్డు అధ్యక్షుడికి ఎప్పుడన్నా ఒక లెటర్ రాశాడంటే పొగాకు కింద ధర కావాలనేది కేంద్ర ప్రభుత్వానికి రాశాడా? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిని కలిశాడా? మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉంటే ఎన్నిసార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద ఆయా శాఖల మంత్రులకి ఆయన రిప్రజెంటేషన్లు ఇచ్చారు? ఒకసారి చరిత్ర తీయండి. ఒకంటే మీకు ఒక ప్రతిపక్షంగా ఒక బాధ్యత లేదు, బాధ్యత లేకపోవటే కాక తన తోటి శాసనసభ్యులను కూడా అసెంబ్లీకి పంపకుండా ఒక నియంతృత్వంతో వాళ్ళ హక్కుల్ని కాల రాస్తా ఇదే ప్రజాస్వామ్యం. వాళ్ళ నేను చూసా వాళ్ళ పేపర్ లో హెడ్డింగ్ మరింత గట్టిగా పోరాడదాం అంటారు. ఎక్కడ పోరాడతారు గట్టిగా అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడితే పోరాటమా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలను ఇబ్బంది పెడితే పోరాటమా, లేకపోతే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలని మీద గలవెత్తడం పోరాటం అండి? ఏంటి అసలు ఇది? ఇంకోటి విక్రమార్క మండలికి వెళ్ళండి అని నేను ఎమ్మెల్సీలకు చెప్పి ఏ అంశాల మీద పోరాడాలో చెప్పారు. అంటే డిఫరెన్స్ ఏంటి? మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వెళ్తారు, అసెంబ్లీలో సభ్యులు తక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళరా, అంతే కదా? ద్వంద్వ ప్రమాణాలండి. వీటినే ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు. ఇవి ఖచ్చితంగా ద్వంద్వ ప్రమాణాలు. వాడు ఇంకోటి కూడా జరుగుతున్నది ఏంటంటే ఇవాళ నిజానికి ఇందాక సురేష్ గారు లేవనైతే మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 3 ప్రాంతాల్లో, ఇవాళ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఒకటి ఇక్కడ మన యొక్క అమరావతిలోనే కాదు, ఇవాళ రాయలసీమలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు. గతంలో మనం అంటే కొన్ని శతాబ్దాల పాటు రాయలసీమ అనేటువంటిది బీడు భూములుగా కరువు కాటకాలతో పునాది లేనటువంటి ప్రాంతంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంటది. అదే విధంగా ఇవాళ ఉత్తరాంధ్ర మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ రాష్ట్రంలో పర్హాప్స్ ఫర్ ద ఫస్ట్ టైం, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకి ఒక అపప్రద ఉంది, ఎక్కువ భాగం హైదరాబాద్ లో కాన్సన్ట్రేట్ చేశారు, అక్కడ పెట్టుబడులు పెట్టారనేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 ప్రాంతాల్లో, ఇంకోటి పోలవరం కూడా చక్కచక్క జరుగుతుంది. పోలవరం జరిగితే అటు కోస్టల్లో కూడా ఇవాళ మనం ఎందుకంటే పక్కన చూడండి, నిన్న చూసాను నేను కృష్ణానదిలో నీళ్లు, కొత్త నీళ్లు, గోదావరి నీళ్లు వచ్చినాయి. అంటే మనకి ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో నిన్ననే ఆర్థిక శాఖ ఒక నివేదిక చేసింది. మనకి నేషనల్ యావరేజ్ కంటే మనం ఎక్కువ సాధించగలిగాం. ఎందుకంటే కొన్ని ఇటువంటి మెజర్స్ ఆ రోజు పట్టిసీమ వేస్ట్ అన్నారు. మరి వాళ్ళ పట్టిసీమ వల్లే కదా ఇవాళ కృష్ణా బ్యారేజీ ఎగువకి పట్టిసీమ నీళ్లు తీసుకొస్తే ఇవాళ కాలంలో ఆ నీళ్లు వెళ్తున్నాయి. వర్షాలు లేకపోయినా కూడా కొంత మేరకు పంటలు కాపాడుకోగలిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంత అభివృద్ధి జరుగుతుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ చిల్లర రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నాడో మనకు అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందాక వెంకటేశ్వరరావు గారు కొన్ని చెప్పారు, ఇవాళ ఉంటాయి ఇటువంటి ఇబ్బందులు పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇటువంటి అనేక అంశాలు ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు పనికిరావండి. ప్రజల్లో మనం ప్రజలను చైతన్యపరచాలి, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్ని మనం ఎక్స్పోజ్ చేయాలి తప్ప తొందరపడి ఏదో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఉపయోగం లేదు. అది దానివల్ల పెద్దగా ఫలితాలు రాకపోగా అది కొన్ని ఇబ్బందులు కూడా గుర్తు చేస్తాయి. కాబట్టి కొంత అంటే చంద్రబాబు నాయుడు గారి సాధారణంగా ఆయన ఏంటంటే ఆయన లాంగ్ రోప్ ఇస్తాడు. జనరల్ గా ఆయన తొందరపాటు చర్యలు తీసుకోరు ఎవరి మీద కూడా. అది నిజానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అది. కాబట్టి కొంతకాలం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడమే అది ఒకటే అతి పెద్దమైన నిర్ణయం. కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఉండాలి ఇటువంటి అంశాల మీద, ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి నాయకుడు కనుకుంటే రాష్ట్రానికి ఎంత నష్టం అని మనం చెప్తా ఉండాలి. కనుక తొందరపాటు నిర్ణయాలు కూడా అంత అవసరం లేదు. నిన్ననే పోలీస్ శాఖతో ఆయన సుదీర్ఘమైనటువంటి ఒక సమీక్షా సమావేశం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాలి. శాంతి భద్రతలు ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ గ్రోత్ రేట్ మనకి ఎల్నినో నేపథ్యంలో ఇంత గ్రోత్ రేట్ రావడం కూడా ఈ త్రైమాసికంలో చాలా గొప్ప విషయం. దానిని ఇటువంటి అంశాలను ప్రజల్లోకి మనం తీసుకెళ్లగలగాలండి. రైట్ అండి. సురేష్ గారు. రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు సరే అసెంబ్లీకి మనం
ఇంకా ఆయన ఎంత మనం మాట్లాడుకుని ప్రజల ముందు చెప్పాలి తప్ప ఆయన అయితే ఆయన మనసే మార్చుకునేటట్టు ఏం కనిపించట్లా ఇంకెన్ని సెషన్లు జరిగినా. కాకపోతే ఇవాళ ఇంకొకటి, ఈ ఆలూరు టూర్ పెట్టుకున్నారు ఆయన, ఆ విరూపాక్షి అన్న ఆయన. అంటే ఎక్కడో అక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు నిందితుల వైపు నిలబడ్డానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. నేరం చేసిన వాళ్ళు ఏ నేరం చేశారు, లేకపోతే వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు. ఇవాళ ఎంత స్పీడ్గా ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే మనం చేసే చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టే వెళ్ళిపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ఆంధ్రాలో చాలా ఎక్కువ చర్చించుకుంటున్నారు. విరూపాక్షి ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఇదిగో ఈ ఘటన జరిగింది, ఈ దాడి జరిగింది, ఇలా కొట్టబోయాడు, ఇలా తిట్టబోయాడు, ఇలా బూతులు దాడులు చేశాడు. మరి ఈయన ఆయన దగ్గరికి వెళ్తాడు ఇవాళ, లేకపోతే సీదిరి అప్పలరాజు, లేకపోతే ఇంకొక చింతాడు దగ్గరికి కూడా వెళ్తారేమో, చింతాడు రవికుమార్. ఏంటి వాళ్ళ టూరు? మీరు అన్నదానికే ఇక్కడ ఆంక్షలు ఉన్నాయి, వాళ్ళ పోలీసులు ఆంక్షలు పెట్టారు. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి వాళ్ళ పోలీసుల మీద దాడులు చేయకుండా చూసుకుంటే చాలు ప్రభుత్వం. ఆయన టూర్ని ఎలాగో ఆపలేరు, బల ప్రదర్శన ఎలాగో ఆపలేరు. సారీ టు సే దిస్. ఇప్పుడు నేను నా గ్రీవెన్స్ కూడా అదే సార్. ఇప్పుడు విక్రమ్ గారు ఏమంటారంటే తొందరపాట్లు పనికి ఉంటారు, కానీ నేనేం కోరుకుంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు అన్నారు పోలీసుల మీద దాడులు జరగకుండా ఉంటే ఓకే అని. అంటే ప్రజలను రక్షించే పోలీసుల్ని ఎవరు రక్షించాలి? వెళ్దాం మీరు క్వశ్చన్, వాళ్ళని కాపాడదాం మన మంది. అంటే మరి ఎవరు ఇంకా నేను నిన్న కూడా ఏదో స్క్రోల్ చేస్తుంటే మళ్ళీ కొడాలి నాని బయటకు అనిపిస్తే నేను 2-3 సార్లు చూసా ఎలా మాట్లాడతాడు ఎలాగైతున్నాను. అంటే అంతమందిలోకి ఆమె ఎందుకు వచ్చింది, ఎస్ఐ అంటాడు ఏంటి ఆయన, ఆమె డ్యూటీ చేయొద్దా, అక్కడ ఆమె డ్యూటీ వేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎట్లా హౌ దే ఆర్ పొలిటీషియన్స్, వాళ్ళు పొలిటీషియన్స్ చెప్పుకుంటున్నారు కర్మ. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన కర్మ ఏంటంటే కొంతమంది అసలు వాళ్ళు రాజకీయ నాయకులని వాళ్ళు చెప్పుకుంటమే కాకుండా ప్రజలు కూడా ఆయన రాజకీయ నాయకులు చెప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఈ బ్యాచ్ అందరినీ ఇవాళ మీరు ఇప్పుడు ఆయన సరే పలకరించుకోండి, వాళ్ళ అభ్యర్థులు లేదంటే ఆయనకి ఇష్టడో ఏమైనా చేయనివ్వండి. మీరు అన్నట్టుగా జనం చూస్తున్నారు. పరామర్శ అనే దానికి కూడా ఒక అర్థం ఉంది. పరామర్శ అంటే ఊరకనే పరామర్శ కాదు, పరామర్శ కూడా అర్థం ఉంది. ఇబ్బంది పడినాలని పరామర్శిస్తారు వీళ్ళు వెళ్ళి, కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నేను పరామర్శిస్తాడు సార్. ఎప్పుడు కూడా ఇందంతా రివర్స్ టెండరింగ్ కదా, ఇందంతా కూడా వ్యతిరేకమే. ఓకే రైట్ చేసుకోండి, కాదంటలా మేము, దానికి కూడా ఇబ్బంది లేదు. పరామర్శ అంటే రెండో కంటికి తెలియకుండా ఒక కారు వేసుకున్నా లేదా నలుగురు తీసుకుని వెళ్ళి పల్లకిచ్చి వస్తారు. కానీ పరామర్శ పేరుతో 100 కిలోమీటర్లు నేను బల ప్రదర్శన చేస్తాను అని అంటే ఎట్లా ఒప్పుకుంటున్నటువంటిది ఈ వ్యవస్థ? మరి వాళ్ళకి ఎట్లా మొన్న కూడా చూసాం, అసలు కాపలా కాసేదేంటి, మీరు పర్మిషన్ ఇవ్వలేదు, జైలు దగ్గరికి వెళ్ళి పలకరించడానికే నువ్వు 4 కార్లు కాతే ఎక్స్ సీఎం ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఇంకో 4 ఇచ్చారు, 8 కార్ల వరకు పోవాలన్నా రోడ్లంపట జనం ఇష్టానుసారంగా పెట్టుకొని తీసుకొచ్చి లారీల్లోనూ లేదంటే ఇంకోటి పోగేసుకొచ్చి తీసుకొచ్చి నువ్వు ఉన్న అలవాటే కదా మాలుగా ఒక బిర్యానీ మీ ప్రపోజల్ ఏంటి? ఇవాళ ఆయన వెళ్తా అన్నాడు, ఇప్పుడు ఎస్పీ అక్కడ ఆయన నరసింహ, ఇదిగో మీరు ఇన్ని వెహికల్స్ లో వెళ్ళాలి, ఓన్లీ మీకు ఇదిగో ఈ టైంలో వెళ్ళడానికి ఉంది ములాఖత్కి, మొన్న కూడా టైం ఇచ్చారు ఆయన వెళ్ళలేదు అనుకోండి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ఎలాగూ ఫాలో గారు. అప్పుడు ఏంటి మీరు ప్రపోజ్ చేసేది ఏంటి? వెళ్ళనివ్వద్దనా, పర్మిషన్ ఇవ్వద్దనా? మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ ఉంది, దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి అసలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అంట. నేను ఎందుకు ఒప్పుకోవాలి అసలు? విక్రమ్ గారు మీ వ్యూ ఏంటి దీని మీద? ఒకసారి గాది గారు ఒక్క నిమిషం. విక్రమ్ గారు మ్యూట్ లో ఉన్నారు. మీరే అంటే ఈ అంశం మీద రెస్పాండ్ అవ్వండి. వినపడుతుంది. నేను అనేది ఏంటంటే ఏదైనా కూడా చట్ట పరిధిలో జరగాల్సిందేనండి. అంటే గతంలో ఇది చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు వారి లాయర్ నేను లా గ్రాడ్యుయేట్ నే కానీ వారు ప్రాక్టీసింగ్ లాయర్ కాబట్టి చెప్తున్నారు. ఇవాళ గత ప్రెసిడెంట్స్ చూపించి అప్పుడు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వో పర్మిషన్ అనడానికి లేదు అది. కాబట్టి ఇప్పుడే కనుక చట్టాన్ని అతిక్రమిస్తే డెఫినెట్ గా ఇట్ అట్రాక్ట్స్ సమ్ సెక్షన్స్ కదా, దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంటే ఒక్కసారి కాదు కదా, ప్రతిసారి ఆయన వైలేట్ చేస్తున్నారు కదా నిబంధనలు. ప్రతిసారి వైలేట్ చేసినప్పటికీ కూడా ఆ సెక్షన్స్ ప్రకారం కేసులు కట్టచ్చు. కానీ అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు చేయమనేటువంటిది జనరల్ గా ప్రివెన్షన్ పాసిబుల్ కాదంటారు. ప్రివెన్షన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేయాలి. గతంలో వాళ్ళు చేశారు కదా, హౌస్ అరెస్ట్ చేస్తాం అనేటువంటిది ఒకటే ఉన్నది ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఆయన బయటకు వెళ్తే కనుక ఇబ్బందులు వస్తాయి పబ్లిక్ కి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. గేట్లకి తాళ్ళు కట్టేసినట్టు హౌస్ అరెస్ట్
హౌస్ అరెస్ట్ చేయొచ్చు. యా ఇక్కడ ఏంటంటే విక్రమ్ గారు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్స్ మనకి అది ప్రజలకి లాభమా నష్టమా అది కూడా మనం చూడాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కోర్టు అని కాదు. ఇక్కడ వన్స్ బెయిల్ ఇచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసినప్పుడు ఆ కండిషన్ వైలేట్ చేస్తే బెయిల్ రద్దు చేస్తారు, తీసుకెళ్లి లోపలేస్తారు చట్టం ప్రకారం. జరిగింది ఏమంటారు సార్? అంటే అనేది కోర్టులో ఏమన్నా అబ్జర్వేషన్స్ పెట్టిందా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద చెప్తే సార్ నథింగ్. కోర్టు కాదు ఇక్కడ. కోర్టు అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు కోర్టు కాదు, చట్టం, పోలీస్ వ్యవస్థ. నిన్న దయచేసి ఒక పాయింట్ చెప్తా. ఇది ఒక ట్రాప్ అండి. ఇది ఇవాళ వారిని ఆయన ట్రాప్ లో పడకుండా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటిది జరిగితే చూసారా, నేను ప్రజల్లోకి వెళ్తుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది, నాకు ఇంతమంది జనం వస్తున్నారు అని చెప్పుకోవటానికి ఇది ఒక ట్రాప్. అది కనుక ప్రతిదీ అట్లా ఉపేక్షిస్తూ పోతే ట్రాప్ ఉపేక్షిస్తూ పోతే జరిగేది ఏంటంటే నష్టమేది. ఉపేక్షించాల్సిన అవసరం లేదండి. ఏదైనా కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం చేయాలి. సురేష్ గారు ఇప్పుడు ఈ రోజు కూడా ఇవాళ వాట్ ఐఎమ్ సెయింగ్, నేను కూడా చెప్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డరే. నిన్న జరిగిన ఇన్సిడెంట్ పరామర్శించాల, జైలుకి వెళ్ళాలా అతను. జైలు అనే పేరుతో వెళ్ళి రోడ్ల మీద యాగి చేసేది చెప్తే జైలు దగ్గరికి వెళ్ళా. ఇవాళ కూడా అదే జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ప్రివెంట్ చేయొచ్చు. ఏ కోర్టుకైనా సురేష్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి టూరు సరే, జరిగిన ఇన్సిడెంట్స్ అంటే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకుండా ఉంటే ఓకే. ఎందుకంటే ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక ప్రమాదం జరగడమో లేకపోతే ఎవరో ఒకళ్ళకి గాయాలు అవడమో, దాడులు ఎనీవే జరుగుతున్నాయి, కొంతమంది చనిపోవడాలు, యాక్సిడెంట్లు, అంబులెన్స్లు, ఇవన్నీ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇద్దరి ఇది విన్నారు కదా, అంటే ప్రివెంట్ చేయొచ్చా, అవకాశం ఉందా లేదా? ఆయన్ని ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం, దుర్వినియోగం చేసుకోవటం అనేది ఆయా రాజకీయ పార్టీల యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అంతిమంగా నిర్ణయం తీసుకునేది ప్రజలు. మనకి ఎవరు చేటుగా ఉన్నారు, ఎవరు మేలుగా ఉన్నారు అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని లేదు అనుకుంటే కాదు, కనీసం వాళ్ళ నాయకుల పట్ల కూడా చిత్తశుద్ధి లేదు. మన శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు గారిని చూద్దామని బయలుదేరారు. 11 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 100 కిలోమీటర్లు వెళ్ళటానికి ఎంతసేపు పడుతుందండి? వెళ్ళి కనీసం జైలు ములాఖాతు సమయం మించిపోయినా కూడా ఆయన అక్కడ రీచ్ అవ్వలేకపోవటం దురదృష్టకరం. అంటే ఆయనకి సీదిరి అప్పలరాజును చూడటం అనేది ఆయనకి ముఖ్యం కాదు. ఈ మధ్యలో దాని అంతా కూడా రోడ్ షో ప్రచార పటాటోపం మీద ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళ నాయకుల పట్ల లేదు. ఇవాళ కూడా అదే జరగవచ్చు. కానీ ఈయన ప్రజలకు మేలు కంటే కూడా కీడెక్కువ చేసే పరిస్థితి వచ్చింది. చూస్తాడా చూడ్డా అది వదిలేయండి. ఇప్పుడు వెంకటేశ్వర గారి పాయింట్ కానీ నేను రేస్ చేసిన పాయింట్ కానీ ఏంటంటే, ఆయన మీరు పెట్టిన రూల్స్ని, ప్రభుత్వం పెట్టిన రూల్స్ని, పోలీసులు పెట్టిన రూల్స్ని వైలేట్ చేస్తాడు, పోలీసులు పెట్టిన రూల్స్ని. సో అప్పుడు ఆపచ్చు కదా అంటారు వెంకటేశ్వర గారు. సార్ ఇప్పుడు మనకి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఆయన ఇప్పుడు వైలేట్ చేయటం అనేది ఆయన వాళ్ళు కొత్త కాదు, ప్రతిరోజు వైలేట్ చేస్తానే ఉంటాడు. ఆయన ఏది చేసినా వైలేషనే. గత 5 సంవత్సరాల్లో వైలేషన్ కాదా? ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని వైలేట్ చేశారు, ఎన్ని చట్టాలు రిపీల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన సిఆర్డిఎస్ చట్టం రిపీల్ చేసుకున్నాడా లేదా? ఆయన తత్వం అందుకే కదా ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. రేపు కూడా అదే పరిస్థితి. 11 కాదు కదా, మరి మిగతా ఎన్ని ఇస్తారో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అంటే మనని ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి, ప్రజల పట్ల భయం గాని, భక్తి గాని, కనీసం మాత్రం గౌరవం గాని, ప్రజాస్వామ్యం పట్ల వారికి ఎటువంటి చిత్తశుద్ధి లేకపోవటమే ఇవాళ 11 సీట్లు రావటం అనేది. అందుకని రేపు 2029లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన వల్ల మనకి చేట, కీడ, మేల అనేది ఆ ప్రజలే అంతిమ న్యాయం నిర్ణయిస్తారు. ఇప్పుడు 29 ఎలక్షన్ ప్రజలు ఓట్లు వేస్తారా లేదా కాబట్టి కానీ మనం వదిలేద్దాం రోడ్డు మీద వాళ్ళని. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం చేయం. ప్రభుత్వం సార్ ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తానంటారు సార్. వెన్ దే వైలేటెడ్ ఇమీడియట్లీ దే బుక్ ఏ కేస్ అగైన్స్ట్ వైలేటెడ్. ఇప్పుడు రోడ్డు మీద సైరన్లు తీసే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకుండా ఎలా ఉంటారు?
మన ఆయన కారు కింద చనిపోతే కేసు బుక్ చేయలేదా? చేస్తారు. కానీ చట్టాన్ని ఫాలో అవ్వాలా లేదా అనేది ఒక రాజకీయ పార్టీగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం గౌరవం లేకపోతే ఎవరేం చేయాలి? వైలేట్ చేసిన వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు, చెప్పకుండా లేరు పోలీస్ వ్యవస్థ. అయితే ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం కాకుండా నిర్బంధంగా మనం ఆళ్ళు గనక గేట్లకు తాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి దిగుతూ ఉంటే ఆయన కారును కదలలేదు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నుంచో కూర్చో వైజాగ్ లో ప్రజావాణి రానివ్వలేదు కదా. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతున్నారు, మైక్ లేదు, స్టూల్ లేదు. పవన్ కళ్యాణ్ చేయకూడదని పెట్టారు, అభివాదం కూడా చేయకూడదు అన్నారు పవన్ కళ్యాణ్ కి. చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు కట్టేశారు లోపల గేట్కి. అధికారం అనేది కత్తిలాంటి సర్జరీ కోసం వాడుకుంటారా, దుర్వినియోగం చేస్తారా అనేది అందుకే కదా. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. గాది గారు చెప్పండి, ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సార్, ఇక్కడ చట్టము తన పని తాను చేస్తుంది అయిపోయిన తర్వాత కాదు సార్. ఎప్పుడు ప్రివెన్షన్, మనం నేరం జరగకుండా చూడాలి. చట్టం పని కానీ ప్రభుత్వం పని కానీ. అది నేరం జరగకుండా చూడాలి. ఏది ఏమైనప్పటికీనంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పార్టీ ఒక డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఆ నాయకుడికి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం గురించి తెలియదు. కనుక ఇటువంటి ఆయన కొన్ని ట్రాప్స్ వేస్తున్నాడు ప్రభుత్వం పడుతుందేమని. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వైజ్ ఎనఫ్ అంటే ఆయనకి ఇటువంటి చిల్లర రాజకీయాల గురించి ఆయనకి బాగా క్షుణ్ణంగా తెలుసు. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అటువంటి ట్రాప్ లో పడరు. ఆయనకి ఒకటే, ఆయన ఎక్కువ నమ్మేది ఏంటంటే ప్రజలను చైతన్యపరచాలి. ఏ అంశం మీదైనా సరే, అది ప్రభుత్వంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి గోబిల్స్ ప్రచారం కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ప్రజలే నిర్ణయించుకుంటారు. కాబట్టి కానీ దీని గురించి మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యపరచాలి, వాళ్ళని తరువుగా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది లక్ష్యం అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు, సురేష్ గారు, వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.